బాబాయ్ మాట్లాడిస్తూ అంతా బాగున్నారంట. మాట్లాడిచ్చిన పెదనాన్న. బాబాయ్ మనకు డబ్బు లేదని పరాయి వాళ్ళకి చూసి చాలా అవమానం చేశాడు పెదనాన్న. నాకు చాలా బాధగా అనిపించింది. సర్లేమ్మా, ఏం బాధపడద్దు, మనకు మంచి రోజులు వస్తాయి. పదం బామ్మ. రాము, బాగున్నావా? బాగున్నా. ఏమి ఇలా వచ్చావు? గృహప్రవేశం ఉంది, దానికి పిలుద్దామని వచ్చినాను. మొన్నే 3 కోట్లు పెట్టి విల్లా కొన్నాను రాము. మీరంతా రావాలి రాము. అన్నయ్య ఇంతసేపు నిలబడారు అన్నయ్య, కూర్చోండి అన్నయ్య. ఫంక్షన్ కి అందరం వస్తాం అన్నయ్య. మీరు ఎండకు బాగా తిరిగి వచ్చారు, కూర్చోండి. నేను జ్యూస్ తీసుకొని వస్తాను అన్నయ్య. అన్నయ్య జ్యూస్ తీసుకోండి. తీసుకోమ్మా. సరే రాము, వెళ్ళొస్తాం. చూడు పెదనాన్న, బాబాయ్ మనకు స్టార్టింగ్ లో డబ్బు లేదని చాలా అవమానం చేశాడు. కానీ ఇప్పుడు డబ్బు ఉందని చెప్పేసి లేనిపోని ప్రేమలను ఉలగబోస్తున్నాడు. డబ్బుకున్న వాల్యూ మనిషికి పెదనాన్న ఈ కాలంలో. అవునమ్మా, ఈ కాలంలో డబ్బు ఉంటేనే వాల్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.